వినుకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులకు టీడీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లు చేయడం జరిగింది. శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఎం షరీఫ్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాజీ చైర్మన్ ఎంఎం షరీఫ్ మీడియాతో మాట్లాడారు. 450 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన జామియా మసీదులో ఈరోజు వినుకొండలో ముస్లిం సోదరులతో కలిసి ఈరోజు నమాజ్లో పాల్గొనడం జరిగింది. అది కూడా పవిత్ర రంజాన్ సీజన్లో ఈరోజు పాల్గొనడం జరిగింది, మాసంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఏదో రకంగా ముస్లిం సోదరులతో కలుస్తూనే ఉన్నాం. కలిసిన ప్రతి దగ్గర కూడా ముస్లిం సోదరులు చాలా చక్కని విషయాలు తీసుకురావడం జరిగింది. ముందుకి మాకు కావాల్సింది 4% రిజర్వేషన్, మేము అభివృద్ధి చెందాలి, మా పిల్లలు చదువుకోవాలి, మేము వ్యాపారస్తులుగా ముందుకు వెళ్ళాలి, మా వ్యాపారాలు అలాగే మా కుటుంబాలు బాగుపడాలి, వీటి గురించే మాట్లాడుతూ ఉన్నారు. పొద్దు నుంచి కలిసిన వారందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా దానికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని, ఏదైతే సుప్రీంకోర్టులో ఉందో దాన్ని పాజిటివ్గా వచ్చేదానికి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పడం జరిగింది. ఎటువంటి అపోహలు, ఎటువంటి దుష్ప్రచారాలు దయచేసి నమ్మమాకమని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఏదైతే ముస్లిం కుటుంబాల్లో చూస్తే కనుక మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అతి తక్కువగా ఉంది. గ్రాడ్యుయేట్స్ అంటే పై చదువులు చదువుకోవటం కానీ అవన్నీ కూడా అతి తక్కువగా ఉంది. దానిపైన పేదరికం కూడా చాలా ఎక్కువ ఉంది, చదువు కూడా చాలా తక్కువ ఉంది. దీన్ని ఎలా పెంపొందించాలి, దీన్ని ఎలా ఇంకా మెరుగుపరచాలి అనే దానిపైనే తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టనుంది. దీనికి ముస్లిం సోదరులకి చేరువ చేస్తే వారి కుటుంబాలు కూడా బాగుపడతాయి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిల్చుంటారు. దాంట్లో భాగంగానే కళలకు రెక్కలు అని ఒక స్కీమ్ని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తీసుకురావడం జరిగింది. ఎక్కడ చదువుకున్నా కానీ లోన్ ఇంట్రెస్ట్ రేట్ అంతా కూడా ప్రభుత్వమే భరాయించే విధంగా స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇలా చాలా చక్కగా ఈరోజంతా సాగింది. అన్ని చోట్ల కూడా చాలా పాజిటివ్గా ముస్లిం సోదరులు అందరూ కూడా ముందుకు వచ్చి డెవలప్మెంట్ మీదే మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ ఈ పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజుల పాటు ఉపవాసాలుంటూ ఈరోజు ఖురాన్ చదువుతూ పవిత్రంగా ఉండే ఈ పవిత్ర మాసం రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మిత్రులందరూ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు. మిత్రుల ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇఫ్తార్ విందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ విందులో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు విదేశీ విద్య ఇచ్చి, దుల్హాన్ పథకం ఇచ్చి ఆడపిల్ల పెళ్లికి 50,000 రూపాయలు ఇచ్చిన విషయం, ప్రతి ఆడబిడ్డకి వివాహం సందర్భంగా ఇచ్చిన విషయం నేను గుర్తు చేస్తున్నా. రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం ఇచ్చిన విషయం, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన విషయం ఈరోజు ప్రజలందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక విదేశీ విద్య రద్దు చేశారు. అలాగే దుల్హాన్ పథకాన్ని ప్రజలకు అందించలేకపోయారు. మాసంలో ఈ రోజున ఇఫ్తార్ విందు సందర్భంగా మేమందరం కూడా కలవడం జరిగింది. పెద్దలు షరీఫ్ గారు, మరి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు, సోదరుడు ఆంజనేయులు గారు, ఈ నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా టౌన్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా నా విన్నపం ఒకటి, దయచేసి ఆలోచన చేయండి. గతంలో మరి నేను కానీ ఆంజనేయులు గారు ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ఒకసారి ఎదురుగా చూసినట్టయితే ఉర్దూ పాఠశాల, ఈద్గా, అదేవిధంగా మరి ఎన్నో కార్యక్రమాలు చేశాం. మంచినీటి పథకాలను తీసుకొచ్చి అభివృద్ధి చేశాం. ఎక్కడా కూడా అలజడులు లేవు. మరి ఈరోజు చూసినట్టయితే చాలా అలజడులు, ఇందాక అన్నట్టు గంజాయి బ్యాచీలు, తాగుబోతు బ్యాచీలు, ముస్లిం సోదరుల్లోనే ముస్లింస్కి కూడా గొడవలు పెట్టి ఈ రోజున అనేక కేసులు పెట్టుకున్నటువంటి పరిస్థితుల నుంచి వైదొలగాలంటే ఈ దుర్మార్గ పాలన పోవాలి. ఈనాటి ఈ బ్రహ్మనాయుడు ఖచ్చితంగా ఓడిపోతే తప్ప ఈ నియోజకవర్గంలో, ఈనుకొండ పట్టణంలో శాంతి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆలోచనాపరులైనటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మంచి వ్యక్తులైనటువంటి ఆంజనేయులు గారికి, శ్రీకృష్ణదేవరాయ గారిని బలపరిచి వారిద్దరిని గెలిపించాలని ఈ సందర్భంగా మనం